This conference will now be recorded. So elastic load balancers is simply definition is to distribute the network load to the multiple backend servers. Okay. So what are the types of elastic load balancer? Anyone knows the types of load balancer? Okay, Shravan Kumar, it distributes when there is heavy load on your server. Okay, okay, good. So types of load balancers. Hello, sir. What are the types? Hello. Sir. Tell me, Nagesh. Sir, I am in, sir. Shall Okay, I share my screen? Okay. Share your screen. Wait. I'm presenting you. Shall I record the session, sir? Already SAR is recording. Okay, no problem. Sir, Yes, sir. Sir. Recording is in progress. It's in progress. Recording. It's already recorded, right? Record the session. Okay. You will start the session. Okay. So, what is the types of elastic load balance? How many types? Anyone know about the types? So elastic load balance types, 3 types. Okay. Application load balancer, network load balancer, and classic load balancer. Okay. So what is the use of load balancer? Anyone know about the load balancer? So load balance గురించి ఎవరైనా ఏమన్నా తెలుసా మీకు? So it can be maintained high servers load. Okay. ఇంకా నెట్వర్క్ లోడ్ అనేది లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంటే ఈక్వల్ గా షేర్ ఇస్తుంది అనమాట. అంటే సపోజ్ వీ హ్యావ్ 4 servers in an organization. Suppose you have Azure. Okay. In that servers, first server you have browsing some 700, అంటే the server capacity 500 only. Okay. Second server, each server has 500 users. Okay. So sometimes users can, అంటే some festival season లో ఏం చేస్తారు, యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ బ్రౌజ్ చేస్తారు సర్వర్ అనేది. సో ఆ టైంలో ఒక సర్వర్ ని 500 యాక్సెస్ చేసే వాళ్ళు 700 మెంబర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఆన్ దిస్ కేస్ సర్వర్ అనేది స్లో అవుతుంది. ఓకేనా, సర్వర్ స్లో అవుతుంది, ఇంకా సమ్ హ్యాంగ్ అవుతుంది. సో ఇంకా ఒకసారి అనేది క్రష్ మొత్తం సర్వర్ అనేది పాడవుతుంది. సో అందుకే ఏం చెప్తున్నానంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ 4 servers మనం అనుకుంటున్నాం కదా, 4 servers లో ఒక సర్వర్ 500 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు, ఒక సర్వర్ 400 యాక్సెస్ చేస్తున్నారు, ఒకటి 700 చేస్తున్నారు, ఇంకోటి ఖాళీగా ఉంది, ఎంటీగా ఉంది. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుందంటే ఎవరైతే తక్కువ యాక్సెస్ ఎక్కువ ఉన్నదాన్ని ఏం చేస్తుందంటే ఏ సర్వర్లో అయితే
లిమిటెడ్ అంటే తక్కువ యాక్సెస్ చేసిన సర్వర్ కి డంప్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా? సో let's go on hands-on session. So click on, all of you click on services. EC2. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఒక సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ని అంటే ఏంటి, ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలంటే మనకి మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అంటే మల్టిపుల్ సర్వర్స్ ని ఒక లోడ్ బ్యాలెన్సర్ అంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒక సర్వర్ అనేది క్రియేట్ చేయాలి. ఒక సర్వర్ కాదు, 2 or more సర్వర్స్ ని క్రియేట్ చేసి దానికి లోడ్ బ్యాలెన్స్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, మనం ఒక సర్వర్ 2 సర్వర్స్ లాంచ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ సర్వీసెస్, క్లిక్ ఆన్ EC2 అండ్ రన్నింగ్ ఇన్స్టాన్సెస్. Launch instance, click on launch instance. So choose second AMI, Amazon Linux AMI, second AMI. Okay, second one. So all of you know about the how to launch a server. Okay, so configure security, click on. సో ఇక్కడ VPC అనేది డిఫాల్ట్ VPC. ఇక్కడ ఏంటి, మన లోడ్ బ్యాలెన్సర్ అనేది మల్టిపుల్ సర్వర్స్ కాంబినేషన్ అండ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఆల్సో. సో ఇక్కడ మన US ఈస్ట్, సో సబ్నెట్ చూడండి, అవైలబిలిటీ డిఫాల్ట్ కాకుండా US ఈస్ట్ 1A. సో I am taking US east 1A. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, remaining default. Okay, so add tags, click on next add tags. సో వాల్యూమ్ అనేది మనం క్రియేట్ చేయట్లేదు. ఓకేనా? సో సర్వర్ 1 వాల్యూమ్ నేమ్ యాడ్ ట్యాగ్స్ దగ్గర ఎంజినిక్ సర్వర్ 1 అని పెట్టండి మీకు ఐడెంటిఫై కోసం. ఓకే, క్లిక్ ఆన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ యాడ్ రోల్. HTTP anywhere and one more add role, HTTPS and anywhere. Review and launch. Click on review and launch. Okay, launch. సో ఇక్కడ కీ పేరు ఉంటే న్యూ కీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేరు ఉంటే ఎగ్జిస్టింగ్ తీసుకోండి. మనం ఏంటి న్యూ కీ పేరు తీసుకుందాం. ఓకేనా? న్యూ కీ పేర్. సో సర్వర్ 1 సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ అని పెట్టండి సరిపోద్ది. సో లోడ్ బ్యాలెన్సింగ్ మొత్తం ఇదే కీ పేరు, అంటే మనం 2 కానీ 3 కానీ సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఇదే కీ పేరు వాడుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ కీ పేర్. launch instance. Okay, and view instance. So launch one more instance. Choose second AMI also, Nginx server. So Amazon AMI second one. To select. So configure instance. And ikkada VPC same. So akkada availability zone, change the availability zone. So 1A ఇందాకప్పుడు 1B. ఓకేనా?
add tags, click on add tags. So akkada server 2, so Linux server 2, so yes, https and review and launch. Click on review and launch. So existing key pair enti load balancer. So PEM file enti mandi load balancer. Okay, launch instance. So server అనేది లాంచ్ చేసాం. So next enti, so go to putty as usual. Server 1, have to take server 1, select server 1, click on server 1 and copy the IP address. Use putty. So PEM file ni మనం PPK కింద కన్వర్ట్ చేయాలి కదా. సో ఈ ప్రాసెస్ అంతా లేటర్ లో మనం చేసాం లాస్ట్ 3 days నుంచి ఇదే వర్క్. ఓకే, సో క్లిక్ ఆన్ లోడ్. సో మన PEM ఫైల్ లోడ్ బ్యాలెన్సర్. క్లిక్ ఆన్ ఓకే, సేవ్ ప్రైవేట్ కీ. ఓకే, సో ప్రైవేట్ కీ కూడా మనం లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సేవ్. ఓకే, సో గో టు పుట్టి. D Sujit saying, please tell me the choose AMS, some technical problems are. Sujit, you have take second AMI. Click on services and go to EC2 and choose second AMI. Okay. Oh, okay, sir. Okay. So open. Click on open. Click on S. So commands sudo space su. Sorry, EC2 -user. EC2 -user. Sudo space su. Commands yum update. Yum update space -y లేదా update. Okay, enter. So next command.
M install. NGI NX -y. సో ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. సో ఇన్స్టాల్ చేసాం. సో సర్వీస్, సో స్టార్ట్ చేయాలి కదా. సో సర్వీస్ NGI-NX స్టార్ట్. సర్వీస్ NGI-NX రీస్టార్ట్ ఆర్ స్టార్ట్, ఎంటర్. ఓకే, చెక్ ద అవుట్పుట్. సో ఓపెన్ బ్రౌజర్, take a new tab and Control V and enter. Okay, so same you can use second IP address through putty commands. Okay, so go to instances, select server 2, copy the IP, సో ఈ పుట్టి అలా ఉంచండి. ఓకేనా. సో మళ్ళీ పుట్టి తీసుకోండి వేరే. సో మనం ఒక సర్వర్ ఉన్న పుట్టి ఉంచి రెండోది తీసుకుంటున్నాం మనం. ఓకేనా. అగైన్ బ్రౌజ్, load balancer.ppk, open. EC2-user, sudo space su, same command, m update, enter. So m install NGI-NX space -y. NGI-NX -y. Okay, service NGI-NX restart or start. Okay. Enter. So check the second one also. So all of you done this process. So anyone
incomplete or rise in chat box. Okay, done, sir. Okay. So we have launched 2 Nginx servers. సో లోడ్ బ్యాలెన్సింగ్ అప్లై చేస్తే మనం ఏంటి 2 సర్వర్లు సేమ్ ఉన్నాయి కదా సార్, మేము ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు కదా, అందుకని మనం ఏం చేస్తాం, సో మాడిఫై చేస్తాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాం HTML టెంప్లెట్స్ ని దాంట్లో మార్చడం. ఓకేనా? సో ఏం చేయాలి, దానికి పుట్టి ఓపెన్ చేసి గో టు పుట్టి. సో ఇక్కడ cd స్పేస్, సో చేంజ్ డైరెక్టరీ టు ఇన్యాక్టివ్ కి వెళ్ళింది. సో రీస్టార్ట్ సెషన్. sudo స్పేస్ su. ఆల్రెడీ సర్వర్ అనేది లాంచ్ అయింది కాబట్టి ఇన్యాక్టివ్ లోకి వెళ్తే 2 కమెంట్స్ సరిపోతాయి. ఓకేనా? సో cd స్పేస్, సో ఫైల్ పాత్ ఏంటి, you want to tell about the file path? Okay, copy that one, enter. Let's index.html logo. సో ఇక్కడ ఏంటి, మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం, లేకపోతే ఇందులో మనం డంప్ చేయొచ్చు. సో index.html ఫైల్ మనం మొన్న చేసాం కదా, HTML కోడ్, లేదా nano.index.html. ఓకే, సో అక్కడ మనం షార్ట్ కట్ లో సెర్చ్ ఇది ఉంటుంది చూడండి, Ctrl W ఏదో. సో అక్కడ H1 కోడ్ ఉంటుంది చూడండి, హెడ్లైనే కదా మనం అక్కడ మార్చవలసింది. సో స్క్రోల్ డౌన్, హెడర్, స్క్రోల్ డౌన్, వెల్కమ్ టు, ఇక్కడ చూడండి H1 దగ్గర వెల్కమ్ టు లైనక్స్ స్ట్రాంగ్ అని ఉంటుంది. అక్కడ ఆన్ అమెజాన్ లైనక్స్ AMI దగ్గర మనం ఏంటి సర్వర్ 1, ఇది సర్వర్ 1 2. సో అమెజాన్ లైనక్స్ AMI రిమూవ్ చేసి రిమూవ్ దట్ వన్. మొత్తం రిమూవ్. అమెజాన్ సర్వర్ 1. హలో సార్. నాగేష్ టెల్ మీ. అమెజాన్ సర్వర్ 1. ఓకే, కోడ్ రాలేదు. కోడ్ వచ్చింది కదా, అప్పుడు ఓపెన్ అయింది కదా. స్లోగా ఉంటుంది సార్, బాబు ఫాస్ట్ గా ఉన్నాడు, మాకు అర్థం కావట్లేదు సార్. మీరేమో అతనికి ఇచ్చారు ప్రెజెంటింగ్, మీరు అలా చేయకుండా. ఉంటుందా? ఎస్ సార్, కొన్ని స్లో ఉన్నాయి కదా, ఫాస్ట్ గా మేము ఫాస్ట్ పరిగెత్తలేం కదా. ఓకే సారీ. థ్యాంక్ యూ సార్. ఓకే. సో అమెజాన్ సర్వర్ 1 US ఈస్ట్ 1A కదా మనం తీసుకున్నది, స్పేస్ US ఈస్ట్ 1A. ఓకే, వెయిట్ నగేష్, వెయిట్. సమ్ ఆఫ్ ది స్టూడెంట్ సర్వర్స్ లో. ఓకే, కోడ్ ని ఎడిట్ చేయడానికి ఏ కమాండ్ వాడాలి సార్? నానో స్పేస్, నేను చాట్ బాక్స్ లో పెడతాను చూడండి, నానో స్పేస్ ఆ ఫైల్ పాత్ ఏంటి, యూజర్ USR /share SHARE /,
nginx space html space index.html. So I'm sending into chat box. Okay, that command. Nano space user /share nginx. So all of you completed or not? Sir, at a time 2 instances launch చేయొచ్చమ్మా. At a time 2 instances launch చేయొచ్చు. No problem. So all of you completed? Okay, yes sir. Okay. So once you done, ping in chat box. Okay. So response is very important. Okay. So next server. So ఒకసారి చూడండి, ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి. Control X exit, Control O save. Okay. So check it once. Okay. Welcome to nginx Amazon server 1 US East. So all of you done this process? సార్ కోడ్ ఎలా ఎడిట్ చేయాలి సార్? హెడర్ దగ్గర. హెడర్ దగ్గర లవ్ బాబు. సార్. లవ్ బాబు. సార్ చెప్పండి. Better to remove all the content and just place only single content, server 1 or server 2, without changing, without editing anything. Remove all the content. Okay. Nano space index.html. Enter. Okay. Control K is for deleting all the content. Control K is for deleting all the content. Then you can type server 1 or server 2. Okay sir. So no need to type welcome to nginx. Just remove it. Just type server 1 or server 2 for differentiating which is server 1, which is server 2. Okay. Control O for saving. That means how many lines are there in that code, and Control X for exit. Okay. Yeah. So after you click on Control K, data is removed, and you have to type whatever you want. Okay. Yes. Control X for save. You can proceed, Love. Okay. సో చాలా మందికి ఇది క్లమ్జీగా ఉంది కదా, వేరే కమాండ్ కూడా ఉంది. ఓకేనా. సో సర్వర్ 2 కి వచ్చి ఆ కమాండ్ ఇద్దాం మనం. ఓకేనా. సో నగేజ్ ఇస్ కంప్లీటెడ్. ఓకే. సో సెకండ్ సర్వర్. సో ఓపెన్ పుట్టి. సో పుట్టి ఇన్యాక్టివ్ లో ఉందా చూడు ఒకసారి
చెక్. సో యాక్టివ్ లోనే ఉంది. ఓకే. రీస్టార్ట్ ద సెషన్. So guys, listen again. One more comment. You have to some are clumsy. Okay. So put it. Server 2. Copy. Nage slow chahiye. Okay. Click on SSH. Authentication and browse. Okay. Open. EC2 user. Sudo space su. Next command. సో మనం ఇంత ఫైల్ ఒకటి ఎడిట్ చేసాం కదా. సో ఇప్పుడు అదేం అవసరం లేకుండా, ఆ కమాండ్ అవసరం లేకుండా మన ఇక్కడ ఈకో అంటే ఏంటి, ఈకో కమాండ్ ఎంతమంది తెలుసు? సో ఈకో అనే కమాండ్ యూజ్ చేసి కూడా మనం అక్కడ సర్వర్ అనేది ఎడిట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈకో అనే కమాండ్ దేనికండి? ఈకో. No one knows about the echoes. Writing in text, printing purpose. So Ramana Iswarchand, printing purpose. Okay. So alternate of print. Okay. So echo, I'm sending the chat box. Okay. That command. Echo print ఏంటి, స్ట్రింగ్ కదా, అంటే ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే అది స్ట్రింగ్ రూపంలో ఉండాలి కదా ఫస్ట్. సో ఈకో స్ట్రింగ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్. సో HTML హెడర్ కదా. ఒకసారి చూడండి, నేను చాట్ బాక్స్ లో ఇచ్చాను. ఈకో ఇన్వర్టెడ్ కామాస్ HTML. కోడ్ అనేది HTML కదా. సో HTML అక్కడ వెబ్ సర్వర్ 2. ఓకేనా? వెబ్ సర్వర్ 2 US East 1B. ఓకే, గుడ్. దెన్ క్లోజ్ కాదు, ఓపెన్ h1 ఓకే. నెక్స్ట్ ఏంటండి? స్ట్రింగ్ అనేది క్లోజ్ చేయాలి కదా. సో HTML స్లాష్ క్లోజ్ చేసి HTML US East 1B H1. Okay. Nagesh charging. Nagesh is there?
sir. Yes sir, yes sir. Yeah, let's make another one presenter. Okay. Presenting is sir, okay. Okay. So / index.html. Okay. Then close the inverted. Okay, string, close the string. సో ఈకో దగ్గర మీరు ఇన్వర్టర్ ఓపెన్ చేశారు కదా, సో దెన్ బ్రాకెట్ గ్రేటర్ దెన్ బ్రాకెట్. ఓకే, గ్రేటర్ దెన్ Hello, sir. index.html స్ట్రింగ్ క్లోజ్ చేశారు కదా, అక్కడ ఒక గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, అండ్ ఫైల్ పాత్ యూజర్ షేర్ యూజర్. నేను స్పెల్లింగ్ తప్పించాను, ఒకసారి చూడండి. యుఎస్ఆర్ అది. ఓకేనా, కాపీ. వెయిట్ ఐ విల్ సెండ్ అగైన్. యూజర్ షేర్ HTML/index.html. మరి ఇంకొకటి వెయిట్ ఫర్. సో ఫైల్ పాత్ ఏంటి? ngAnix/HTML/index.html. ఓకేనా, ngAnix. ఇది ఫస్ట్ సార్, ఇది ఫస్ట్ పుట్టిలో చేయాలా, సెకండ్ దానిలో చేయాలి? సెకండ్ ఫస్ట్ వన్ ఆల్రెడీ నువ్వు చేసావు కదా. ఫస్ట్ వన్ ఆల్రెడీ Server. రెండిట్లో కోడ్ చేంజ్ చేసాం సార్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ వన్ మీరు సర్వర్ 1 అని ఇచ్చాం కదా ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు సెకండ్ వన్ కి మనం సర్వర్ అనే ఇస్తున్నాం. ఓకేనా, చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ngAnix అనుకోండి, షేర్ తర్వాత ngAnix తర్వాత HTML ఇండెక్స్ ఇచ్చారు అక్కడ. ఓకేనా, రిమూవ్ ద ఇండెక్స్ HTML. రిమూవ్ దట్ వన్ అప్ టు ngAnix వరకు. సో షేర్ కదే HTML అంటే ఫైల్ పాత్ అండి, /index.html. ఎంటర్. such file has been user share HTML. Wait. Echo HTML web server to used. Remove the H1. Okay, remove the H1. Okay, echo HTML web server to HTML user. Okay, enter. Wait for that.
సార్ అక్కడ గ్రేటర్ దాన్ సింబల్ తీసేస్తే వచ్చింది. హలో సార్, అటెండెన్స్ లింక్ రాలేదు సార్. Nagesh, I'm pinging chat box. Okay, you copy that. Okay. Okay, now search file and HTML లేదు అందులో. HTML share nginx /HTML index.html. Okay. Enter. Okay. So leave it now. So same process. So nano space. సో ఇందాక చేసాం కదా మనం సర్వర్ 1 నానో స్పేస్ ఫైల్ పాత్ యూజర్ షేర్ సో సర్వర్ 2 వెబ్ సర్వర్ 2 ఇది డైరెక్టరీ వెబ్ సర్వర్ 2 కంట్రోల్ ఓ
Okay, exit for Control X. So click on browse. So save. Control O, save. And Control X to exit. Okay. So remove kente Control K. Okay na? No, user share and HTML index.html కూడా ఉంటుంది కదా. HTML/index.html. You forgot that. Remove ki Control K. Okay. Control O to save. Control X to exit. So check చేసాడా? Allow check it once. Server to all of you done or not? Yes, sir. Okay. Okay, done. So now creating the load balancer. Okay. You have two servers, two instances, server 1 and 2. Okay, now you can use another instance. Okay. Okay. So, but at least two instances is efficient. Okay, now. So click on load balancer. So right side box lo unne right side ECC to console undi kada, left side. Scroll down. Nagesh, wait. Okay, wait. So చూసారా అందరూ? So click on load balancer. So load balancer కింద మనకి టార్గెట్ గ్రూప్స్ అని ఒకటి ఉంది. ఓకేనా? సో లోడ్ బ్యాలెన్స్ చేసే ముందు మన టార్గెట్ గ్రూప్స్ కూడా మనకు కావాలి. ఓకేనా? సో క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్స్. టార్గెట్ గ్రూప్స్ అంటే మనం ఏదైతే ఇన్స్టాన్స్ ని లోడ్ బ్యాలెన్స్ లో యాడ్ చేస్తున్నామో దానికి. ఓకేనా? ఫస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ రిఫ్రెష్ నో. AWS console. So click on EC2. So right side box లో లోడ్ బ్యాలెన్సింగ్ దగ్గర టార్గెట్ గ్రూప్స్.
సో లోడ్ బ్యాలెన్సర్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? యూ కెన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్స్. క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్స్. సో టార్గెట్ గ్రూప్స్ అనే ఏమి లేవు. ఓకే, సో క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో స్పెసిఫై యువర్ గ్రూప్ డీటెయిల్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మంది ఇన్స్టాన్స్ కదా, టార్గెట్ గ్రూప్ నేమ్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ 1. ఓకే, స్క్రోల్ డౌన్. In one stack, please ping me chart. Okay, PPC ID. Okay, సార్ Scroll అక్కడ down. ఏమైనా యూజ్ చేయొచ్చా సార్? లోడ్ అంటే అక్కడ టార్గెట్ గ్రూప్ అనేది ఏదైనా టార్గెట్ గ్రూప్ అంటే మనం తీసుకున్నది ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ కదా తీసుకున్నది ఇప్పుడు. ఓకేనా? సో ఇన్స్టాన్స్ తీసుకున్నప్పుడు మనం ఇన్స్టాన్స్ తీస్తాం. అదే ఐపీ అడ్రస్ ఉంటది కదా, ఐపీ అడ్రస్ ఇచ్చామంటే ఐపీ అడ్రస్. ఓకేనా? అది కాదు సార్, ఆ సో అక్కడ నేమ్ మనం ఏం ఏదైనా తీసుకోవచ్చు. నేమ్ ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఓకే ఏదైనా తీసుకోవచ్చు. టార్గెట్ ను మెయిన్. సో ఏపీఎస్ డిసి ఇవ్వచ్చు, నేనేమి ఇచ్చుకోవచ్చు, ఏదైనా. ఓకే, ఓకే సార్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, స్క్రోల్ డౌన్. అక్కర్లేదు కదా, లీవ్ ఇట్. స్క్రోల్ డౌన్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో రిజిస్టర్ టార్గెట్స్ దగ్గర 2 అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? సెలెక్ట్ 2 ones. సెలెక్ట్ 2. సో స్క్రోల్ డౌన్. క్రియేట్ టార్గెట్ గ్రూప్. Otherwise continue. You can continue. ఓకే, ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయి. క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఇక్కడ టార్గెట్ గ్రూప్ యొక్క నేమ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. టార్గెట్ గ్రూప్, టార్గెట్స్. క్లిక్ ఆన్ టార్గెట్స్. క్లిక్ ఆన్ టార్గెట్స్, సెకండ్ వన్. ఓకే, నో రిజిస్టర్ టార్గెట్స్. ఓకే, కింద రిజిస్టర్ టార్గెట్స్ అని చూడండి. సో సెలెక్ట్ those 1, those 2. Include pending below. Include as pending below. Okay, సో ఇక్కడ క్లిక్ చేయండి. టార్గెట్స్ దగ్గర సెర్చ్ బార్ ఏదైనా చూడండి. టార్గెట్స్ దగ్గర ఆర్లని ఉంది కదా, కింద స్క్రోల్ చేయి. రన్నింగ్. ఓకే, పెండింగ్. ఓకే, లీవ్ ఇట్. స్క్రోల్ డౌన్. ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, click on load balancer. సో అవైలబుల్ ఇన్స్టెన్స్ 2/2 చూపిస్తుంది కదా, సో నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ సర్వీసెస్, EC2.
సో టార్గెట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా? టార్గెట్ గ్రూప్స్ దగ్గర లోడ్ బ్యాలెన్సర్. సో ఆల్రెడీ టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి లోడ్ బ్యాలెన్సర్. క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్. Nagesh, right click on services. Right click on services. Open new tab. Okay. సో టార్గెట్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసాం కానీ ఇంక్లూడ్ చేయలేదు కదా. సో టార్గెట్ గ్రూప్స్ ఒకసారి ఓపెన్ చేయి. క్లిక్ ఆన్ టార్గెట్ గ్రూప్స్. లోడ్ బ్యాలెన్సర్. టార్గెట్స్. క్లిక్ ఆన్ టార్గెట్స్. స్క్రోల్ డౌన్. రిజిస్టర్ టార్గెట్స్. సో రెండు సెలెక్ట్ చేసుకుని ఇంక్లూడ్ పెండింగ్ బిలో. రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. ఓకే. Wait. All of you done this process? So repeat once. I am getting target 0 Ramesh 3. Okay. So Ramesh 3, click on targets. So click on targets. Add to register అంటే చూడండి మీకు add to register and include pending below and link click చేయండి. ఓకేనా? సో మనది అయింది కదా. సో రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. ఓకే. క్లిక్ ఆన్ రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. Successfully 2 targets are registered successfully to load balancer. Okay. So next click on load balancer. So take in so పక్క tab లో ఉంది చూడండి. ఓకేనా? సో create load balancer. Select pending. Okay. Create load balancer. Click on. సో ఇప్పుడు ఏంటి మనం HTTP సర్వర్స్ గా తీసుకున్నాం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా?
So click on create. First one in the application load balancer, okay na? So load balancer name. First one name digra. You have given any name. So I am giving load balancer 1. Okay. On IPv4 same interfacing. So scroll down. So ఇక్కడ availability zones. Okay na? అక్కడ VPC దగ్గర default VPC. Okay na? Default VPC. So all of you listen carefully. Okay. సో ఇక్కడ VPC దగ్గర డిఫాల్ట్ VPC తీసుకోండి. ఓకేనా? సో మీకు ఏమైనా అవుట్పుట్ రాకపోతే మొత్తం లోడ్ బ్యాలెన్సర్ కూడా వర్క్ అవ్వదు. ఓకేనా? సో డిఫాల్ట్ VPC తీసుకుంటే ఆ ఇన్స్టెన్స్ యొక్క VPC డిఫాల్ట్ తీసుకుని సో అవైలబిలిటీ జోన్స్ మనం అవైలబిలిటీ జోన్స్ ఎన్ని తీసుకున్నాం? 2 తీసుకున్నాం కదా. ఒక ఇన్స్టెన్స్ కి 1A తీసుకున్నా, సో ఒక్కో ఇన్స్టెన్స్ కి 1B. ఓకేనా? సో క్లిక్ ఆన్ 1A అండ్ 1B. ఆల్ దోస్ నో ప్రాబ్లం. సో అన్ని సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఐ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే. సో US East 1A 1B 1C select all this. So why? Because another instance I have create, accept this. Okay. So click on configure security settings. Next. So click on security groups. Okay. So new security group. Click on new create load balancer. So custom TCP add role HTTPS custom anywhere HTTPS add run more the role. Okay. Custom anywhere. So click on configuration routing. Okay. Click on next. So target group. So new target group existing. Okay na? So already target group అనేది మనం క్రియేట్ చేసాం కదండి. ఓకేనా? existing target group I have selected. So target group name load balancer. It is instance అంటే ఒక సర్వర్. ఓకే. protocol HTTP. Okay. So click on next register targets. Okay. Sir, from once configuration configure please. సో ఎక్కడండి స్టక్ అయితే కాన్ఫిగరేషన్ దగ్గర మీరు సో సెకండ్ స్టెప్ ఓపెన్ చేయము ఒకసారి. సెకండ్ సో కాన్ఫిగరేషన్ దగ్గర నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. లిజన్ వన్స్ అగైన్. ఓకే. సో ఇక్కడ యాడ్ రూల్ దగ్గర HTTPS. ఓకే. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ కాన్ఫిగర్ రూటింగ్. థర్డ్ స్టెప్ ఇస్ HTTPS. ఓకే. ఇక్కడ కాన్ఫిగర్ రూటింగ్ existing target groups. Why? Because already creating a target group. That's load balancer. Okay. It is an instance. Understood? Step 3. Sai Ramaneswara Chand. Step 3. You have step 3 once. You have add rule HTTP and HTTPS. Okay. You have add 2 rules and custom is anywhere, source is anywhere. Okay. And click on next. Register targets, existing target group, load balancer, instance. Okay. As usual.
Click on next. Register targets. Instance ID. Okay, port 80. So next review. Click on review. చూడండి ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయేమో. ఇంటర్నెట్ ఫేసింగ్, రీజనల్, పోర్ట్ 8, ప్రోటోకాల్, VPC ID, subnets. Okay, target security group, load balance, WinJet. Okay, existing target group. Okay. Okay, let's create. Click on create. Fail to load balancer. Security groups. The permission not appear multiple times. Okay. Resolve. Review and resolve. Okay. Click on review and resolve. Security groups. Click on security groups. Edit. Kinda. Okay. First one remove cheyi. First one. HTTP. Remove that one. Okay. Click on configure routing. Click on next. Anywhere. Next. Click on next. Create. Okay. So successfully created load balancer. Okay, close. Click on close. So ఇది యాక్టివ్ స్టేట్ రావడానికి మనకి ఒక 2 or 3 minutes. ఓకేనా? So all of you complete or not? Done, sir. Okay. Anyone stuck? Can you raise in chat box? Okay. I will explain again. So refresh the console. Console refresh. ఇక్కడ ఇటు సైడ్. ఓకే. అది పేజ్ రిఫ్రెష్, ఇది కన్సోల్ రిఫ్రెష్. ఓకే. సో స్టేట్ ఈస్ ప్రొవిజనింగ్. సో యాక్టివ్ స్టేట్కి వచ్చినప్పుడు మనం సో ఇప్పుడు ఏంటి ఆ డిఎన్ఎస్ నేమ్ అనేది మనం కాపీ చేసుకుంటాం. కాపీ ద డిఎన్ఎస్ నేమ్. టేక్ ఏ న్యూ ట్యాబ్, Control T, Control V, paste, enter. సో వెయిట్. సో ఇంకా యాక్టివ్ స్టేట్ లోకి రాలేదు కదా. రిఫ్రెష్ ఇట్, కన్సోల్ రిఫ్రెష్. వెయిట్. ప్రొవిజనింగ్. సో యాక్టివ్. Few minutes. Ma,
ఓకే. సో డిఎన్ఎస్ నేమ్ మనము బ్రౌజ్ చేస్తే సర్వర్ 2 వచ్చింది, వెబ్ సర్వర్ 2 వచ్చింది. ఓకే. సో అగైన్ రిఫ్రెష్ ఇట్. సో అగైన్ అండ్ అగైన్. సో సర్వర్ 1 కూడా వచ్చింది. ఓకే. సో వై? బికాస్ యూజర్ అనేవాడు ఎక్కువ అది ఏంటి, ఒక సర్వర్ని బ్రౌజ్ చేస్తుంటే ఏదైతే మనకి ఏంటి ఎంటీగా అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 2 సర్వర్స్ కి. ఓకేనా. సో ఒకసారి సర్వర్ 1 అని వస్తుంది, ఒకసారి సర్వర్ 2 అని వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ డిఎన్ఎస్ నేమ్ ని హలో సార్. సార్ మీ వాయిస్ చాలా స్లోగా ఉంది. ఓకే సార్ గణేష్ చెప్పు. సార్ యాక్టివ్ లోకి వచ్చాక రిఫ్రెష్ చేస్తుంటే ఏం రావట్లేదు సార్. ఏంటి? ప్రొవిజనింగ్ స్టేట్ నుంచి యాక్టివ్ లోకి వచ్చింది సార్. ఓకే. తర్వాత పేస్ట్ చేస్తుంటే ఏం రావట్లేదు సార్. పేస్ట్ చేయించుకుంటే రావట్లేదు. సార్. అక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని అసైన్ చేసావు నువ్వు? ఎస్ సార్. కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? ఎస్ సార్. ఓకే. నాకు గణేష్ ఐఎమ్ షేర్. నాకు గణేష్ నాకు గణేష్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే. సో ఓపెన్ EC2 మేనేజ్మెంట్ కన్సోల్. సో ఇక్కడ టాప్ లో బ్రౌజ్ చేయి ఒకసారి. డిఎన్ఎస్ కాపీ చేసావా? కాపీ ద డిఎన్ఎస్. కంట్రోల్ T, కంట్రోల్ V, ఎంటర్. సో సర్వర్ 2 వచ్చిందిగా. సో రిఫ్రెష్ ఇట్. రిఫ్రెష్. ఓకే. యు గాట్ ద అవుట్పుట్. ఓకే. Attendance link already shared. Okay. Gopi sir, can you share once again attendance sheet? So all of you done this process up to now? Yes sir. Okay. Nagesh is there? Okay. So all of you completed this one. So let us discuss now about next topic. Go to next topic. How to deploy a web server.
through HTML templates. Okay. So all of you take a new tab. How many are knows about the WinSCP? Search WinSCP. WI. Yes, sir. Okay. So what is a WinSCP? What it is used? Use case. లైనక్స్ సర్వర్ నుంచి విండోస్ సర్వర్ కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్ WinSCP యూస్. ఓకే. ఇంకా ఉబుంటు నుంచి చేయడానికి అవదా? చేయొచ్చు సార్. ఓకే. సో ఏంటి ఇక్కడ WinSCP మీన్స్ విన్ అంటే విండోస్ కాపీ WinSCP విండోస్ కాపీ. పి అంటే anyone tell? సో ఏంటంటే WinSCP ఎందుకు యూజ్ చేస్తుంది? విండోస్ నుంచి ఏదైనా వర్చువల్ సర్వర్ కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో బ్రౌజ్ WinSCP అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అఫిషియల్ సైట్ ఉంది చూడండి. క్లిక్ ఆన్ ఫస్ట్ వన్. సో బ్రౌజ్ WinSCP and official WinSCP. So click on download. Okay. Windows secure copy. So good. WinSCP అంటే Windows secure copy. సో లోకల్ డెస్క్టాప్ నుంచి వర్చువల్ సర్వర్ కి మనం ఫైల్స్ అనేవి మూవ్ చేయడానికి కాపీ చేయడానికి. ఓకేనా? WinSCP అనేది యూజ్ చేస్తాం. సో డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. ఓకే. Install for all user commands. Okay. And click on accept. And click on next. Click on next. Next. Okay. Do you have stored session sites? Yes. Click on yes. Okay. Finish.
Please wait a minute, mine. Okay. Wait. Nagesh, wait. If all of you completed, rise in chat box. Done. Okay. So all of you completed? Yes, sir. Okay. So login. So host name వచ్చి IP address. IP address, sir. Yeah. So మన IP address అంటే ఏంటి? ఇన్స్టాన్స్ యొక్క IP address. ఓకేనా? EC2 click on EC services. Click on services. So you have select anyone, server 1. Okay. Copy the IP4 address. So host name దగ్గర you can paste the server 1 IP4 address. Okay na? Username అంటే Server 1. username కాదు. సో యూజర్ నేమ్ వచ్చి మన సర్వర్ నేమ్ EC2. సో అది నేమ్ ట్యాగ్ సర్వర్ 1 అనేది. ఓకేనా? సో యూజర్ నేమ్ వచ్చి EC2-user. ఓకే. పాస్వర్డ్. సో పాస్వర్డ్ మనం సెర్చ్ చేయలేదు కదా, క్లిక్ ఆన్ అడ్వాన్స్. సో మన దగ్గర పాస్వర్డ్ లేదు, PPK ఫైల్ ఉంది. ఓకేనా? సో క్లిక్ ఆన్ అథెంటికేషన్. సేమ్ పుట్టిలా క్లిక్ ఆన్ అథెంటికేషన్, అథెంటికేషన్ AUTH. వెయిట్, అథెంటికేషన్ దాని మీద కర్సర్ పెట్టి ఉంచంతే. ఓకే. So click on authentication and a private key file. Okay, click on private key file. So ఇక్కడ మీ PPK ఫైల్. ఓకేనా? PPK ఫైల్ ఏంటండి? load balancer.ppk. I have give the load balancer.ppk file name. So click on OK and login. Okay. Continue. Yes. So maximize it. Okay. In SCP maximize. సో ఇక్కడ లోకల్ డెస్క్టాప్. ఓకేనా? ఇది మీ కంప్యూటర్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ కంప్యూటర్ యొక్క లోకల్ డెస్క్టాప్ అండ్ రైట్ సైడ్ రిమోట్ డెస్క్టాప్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ డన్ అప్ టు నౌ? Yes, sir. Okay. So once again, take a new tab, open browser.
కంట్రోల్ టీ. సో ఇక్కడ ఫ్రీ HTML టెంప్లెట్స్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేయండి, ఓకేనా. ఫ్రీ HTML టెంప్లెట్స్, బ్రౌజ్ ద URL free HTML templates. Browse the URL free HTML templates. Okay, download 3074. Click on that. Okay, scroll down, select anyone as your interest. Select anyone. Run. Are you ready to change? I'm taking this one. Okay, scroll down, download. Okay, get started. So all of you download it. So all of you done this. So done, sir. Okay. So next, ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ అయింది ఒకసారి ఆ ఫైల్ డౌన్లోడ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, సో డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేశారా? సో ఆ ఫైల్ ని డెస్క్టాప్ ఎక్కడ సేవ్ చేయండి, ఓకేనా. కాపీ అండ్ సేవ్ అండ్ డెస్క్టాప్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ హియర్. సో అది జిప్ ఫార్మాట్ లో ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే జిప్ ఫార్మాట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, ఓకేనా, అన్జిప్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ హియర్, click on that file and right click and extract here. Okay, so all of you done up to now? Please response in chat box. All of you done up to now? సో ఫస్ట్ ఏంటి, ఒక HTML టెంప్లెట్స్ తీసుకుని డౌన్లోడ్ చేసి అది డెస్క్టాప్ లో ఎక్కడ సేవ్ చేసి, సో నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, సో ఇప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ చేసా ఆ ఫైల్ డెస్క్టాప్ మీద సమ్ లొకేషన్ లో ఉంది. ఓకే, సో లెట్స్ గో ఫర్ WinSCP. ఓపెన్ WinSCP అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో మన ఫైల్ ఎక్కడ ఉందో ఒకసారి లోకల్ డెస్క్టాప్ దగ్గర మన ఫైల్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో మై డాక్యుమెంట్స్ తీసి ఇక్కడ రైట్ సైడ్. ఓకే, సో డెస్క్టాప్, యూ కెన్ సెలెక్ట్ డెస్క్టాప్. ఓకే, AWS లో రన్ లో ఉంది. సో అందరూ ఫైల్ ని ఓపెన్ చేసి, ఓకేనా, సో ఫైల్ మొత్తం ఒకే ఫోల్డర్ లో ఉండి ఫోల్డర్ ని కాపీ చేస్తే అవ్వదు, ఓకేనా. సో ఫైల్ మొత్తం ఓపెన్ చేసి దాంట్లో CSS, ఫాంట్స్, ఇమేజెస్, JS, index.html ఈ ఫైల్స్ అన్ని విడిగా ఉండాలి, ఓకేనా. కాపీ ద ఆల్ ఆఫ్ యూ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ యూ కెన్ యూజ్. అండ్ వెయిట్. సో ఇక్కడ ఎక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? ఫైల్ పాత్ అంటే EC2 యూజర్ లో ఇక్కడ ఫైల్ పాత్ ఏదండి, HTML టెంప్లెట్స్ లో మనం మూవ్ చేస్తున్నాం ఇది, ఓకేనా. ఇది HTML టెంప్లెట్స్ కాబట్టి HTML టెంప్లెట్స్ ప్లేస్ లో దీన్ని మూవ్ చేస్తున్నాం. సో ఫైల్ పాత్ ఎక్కడ ఉంది, యూజర్ షేర్ NGINX HTML, ఓకేనా పాత్. సో క్లిక్ ఆన్ EC2 యూజర్ పైన చూడండి, రూట్ ఫస్ట్ రూట్, క్లిక్ ఆన్ రూట్ లో
ఓకే. సో ఆ రూట్ దగ్గర క్లిక్ చేయి. ఓకే ఓకే, క్లిక్ ఆన్ ఓకే. రీకనెక్ట్ సెషన్. ఓకే, నో ప్రాబ్లం. సో అక్కడ రూట్ లో స్క్రోల్ చేయమ్మా, స్క్రోల్ చేయి. రూట్ లో యూఎస్ఆర్ అని చూడండి. రూట్ లో ఫైల్స్ ఉన్నాయి. రూట్ ఫైల్స్ లో యూజర్ అనే దాంట్లో ఓకేనా, ఫైల్ పాత్ రూట్ యూజర్. సో ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ ఓకేనా. సో ఫస్ట్ రూట్ లో యూజర్ అండ్ షేర్, క్లిక్ ఆన్ షేర్. షేర్ లో NGINX ఫైల్ పాత్ ఓకేనా, NGINX. స్క్రోల్ డౌన్, NGINX ఓకే, క్లిక్ ఆన్ దట్. సో NGINX లో HTML ఓకేనా, HTML ఓపెన్ దట్. సో HTML లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో అవి మనం డిలీట్ చేయాలి ఓకేనా. సో అవి డిలీట్ చేసి యూ కెన్ మూవ్ ద లోకల్ డెస్క్టాప్ ఇంటూ రిమోట్ డెస్క్టాప్ ఓకేనా. సో రిమూవ్ ద ఆల్ దట్ ఫైల్స్ ఓకే, డిలీట్. ఆర్ యూ షూర్? ఓకే, డిలీట్. సో పర్మిషన్ డినైడ్ అంటుందండి ఓకేనా, రీట్రై. సో పర్మిషన్ డినైడ్ అని ఎందుకు అంటుంది? సో ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు మనం ఓకేనా. సో పర్మిషన్స్ ఇద్దాం వెళ్ళి ఓకేనా. సో గో టు ఇన్స్టాన్సెస్. సో పర్మిషన్స్ ఇవ్వాలంటే పుట్టి ఓపెన్ చేయాలి కదా ఆ సర్వర్ కి. గో టు ఇన్స్టాన్సెస్. సో సర్వర్ 1 అయిపోయాయి కదా మనం, కాపీ. సో పుట్టి ఇన్యాక్టివ్ లో ఉందో యాక్టివ్ లో ఉందో చూడండి ఒకసారి. సర్వర్ 1 అది. సో ఇన్యాక్టివ్ లో ఉంది. సో రీస్టార్ట్ సెషన్. సర్వర్ 1 అది. సో sudo space su. ఓకే, ఇప్పుడు ఫైల్ పాత్కి వెళ్ళాలి కదా సార్. HTML డౌన్లోడ్ అయిన తర్వాత నుంచి చెప్పండి సార్. సో HTML టెంప్లెట్స్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని డెస్క్టాప్ మీద సేవ్ చేయండి ఫస్ట్ ఓకేనా. డెస్క్టాప్ మీద సేవ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ హియర్. క్లిక్ ఆన్ రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్ హియర్ ఓకేనా. సో sudo space su అండ్ మన ఫైల్ కి ఏ పాత్ కి ఇవ్వాలండి పర్మిషన్? cd స్పేస్ HTML కాదు, HTML index.html పాత్ ఎక్కడండి? యూజర్ cd స్పేస్ యూజర్ షేర్ /NGINX /HTML అంతే, ఎనఫ్. ఎంటర్. సో HTML కే కదా మన పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, HTML లోకి వెళ్ళిందండి. సో chmod అంటే చేంజ్ మోడ్. సో పర్మిషన్స్, ఆల్ పర్మిషన్స్ కి ఏంటండి కమాండ్? సో ఎనీవన్ నో అబౌట్ ద పర్మిషన్? రైజ్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, సో 777 chmod 777 దేనికి ఇస్తుందండి? index.html ఫైల్ పాత్ ఇచ్చి ఫైల్ పాత్ కి ఇస్తున్నాం మనం ఓకేనా. index.html అంటే వెళ్ళదు కదా ఓకేనా. chmod 777 మొత్తం కమాండ్ ఇవ్వండి. ఓకే, ఒకసారి యూజర్ షేర్ NGINX HTML /index.html index.html ఓకే, HTML ఓకే, ఎనఫ్. రిమూవ్ ద index.html ఓకే, రిమూవ్ ద ఇండెక్స్ ఆల్సో.
సో ఎంటర్. సో అప్పుడు ట్రై చేయండి ఒకసారి WinSCP, ఓపెన్ WinSCP. డిలీట్. ఆర్ యు షూర్? డిలీట్. ఓకే. పర్మిషన్ డినైడ్. ఓకే. index.html వరకు ఇవ్వండి. సో HTML కి ఇచ్చాం కదా, index.html కి ఇవ్వండి ఒకసారి. index.html. HTML ఎంటర్. delete. Are you sure? Delete? Yes. Error message from permission delayed. Close out. HTML. So chmod 777 user share njnx/html index.html. Sorry. Sudo space su. So not a problem. Index.html అయినా ఉంది. ఓకే. ఎంటర్. సో మనం ఎక్కడ ఇచ్చాం? HTML ఇచ్చాం కదా. సో HTML ఇస్తే మనం ఏంటి? index.html అని ఇస్తే సరిపోద్ది. ఓకేనా? chmod 777. I forgot that. chmod 777 index.html. ఆల్రెడీ HTML లో ఉన్నాం కదా మనం. I forgot that one. Enter. So try now. Retry. No such file in direct analysis. Okay, wait. Open putty. So cd space remove that EC2-user అనమండి. EC2 clear. EC2-user. Enter. Wait. cd space. Wait. So cd space 2 dots ఇవ్వండి. cd space ఎంటర్. సో nginx లో వచ్చింది సేమ్. cd space షేర్ లోకి వచ్చింది. cd space యూజర్ రూట్ లోకి వచ్చింది. సో యూజర్ లోకి వెళ్ళండి. cd space యూజర్ అంటే EC2-user. cd space యూజర్ అంటారు. సో ఇక్కడ ఇవ్వండి chmod 777 అని. 777 స్పేస్ /user ఫైల్ పాత్ యూజర్ షేర్. సో ఆల్రెడీ యూజర్ లో ఉంది కాబట్టి షేర్ ఇవ్వాలి. ఓకే. HTML ఎంటర్. index.html. సో HTML వరకు ఇవి సరిపోద్ది. ఎంటర్. సో ఒకసారి చెక్ చేయి. చెక్ ఇట్ వన్స్. వెయిట్. సో గో టు పుట్టి cd space double dot. cd space double dot.
సో ఇక్కడ ఇవ్వండి chmod 777. /user share /nginx /html. Enter. Okay. Go to Putty. So restart the session. New session. Okay. No problem. New session. Paste the IP address. SSH authentication. Browse. Open. Issue to iPhone user. sudo space su. Enter. ఎక్కడ ఇవ్వండి ఒకసారి chmod 777. Enter. సో ఐకాన్స్ ఒకటి డిలీట్ అవ్వలేదా? ఐకాన్స్ తీసేసి రిమైనింగ్ డిలీట్ చేయి ఒకసారి. వెయిట్ విడివిడిగా డిలీట్ చేయి ఒకసారి. డిలీట్. ఓకే, ఇండివిజువల్ గానే డిలీట్ చేయి. ఓకే, సో యూ కెన్ డిలీట్ ఇండివిజువల్లీ. ఓకే, సో ఐకాన్స్ ఎందుకు డిలీట్ అవ్వట్లేదండి? సో ఎనీవన్ టెల్ మీ, ఐకాన్స్ ఎందుకు అవ్వట్లేదు? ఐకాన్ కి పర్మిషన్స్ ఏమన్నా ఇవ్వలేమో సార్. యా సో ఐకాన్స్ పర్మిషన్స్ ఇవ్వాలంటే మన పర్మిషన్స్ ఎక్కడ వరకు ఇచ్చాం? యూజర్ షేర్ nginx HTML వరకు ఇచ్చాం. సో ఐకాన్స్ పర్మిషన్స్ ఇవ్వాలంటే గో టు పుట్టి index.html వరకు వెళ్ళాలి. ఓకేనా? సో ఓపెన్ పుట్టి chmod 777 space user share nginx /html. సో ఫైల్ పాత్ అండి. ఐకాన్స్ ఎక్కడ ఉన్నాయండి? /index.html. ఓకే, index.html. సో ఐకాన్స్ అనేవి యూజర్ షేర్ nginx HTML index.html అనే పాత్ లో ఐకాన్స్ ఉన్నాయి. సో దానికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాం. ఓకేనా? సో ఎంటర్. నో సచ్ డైరెక్టరీ. సో ఐకాన్స్ index.html కాకుండా ఐకాన్స్ అన్నామండి. HTML తర్వాత ఐకాన్స్. అంటారు. ఓకే, సో ఒకసారి WinSCPకి వెళ్ళి రిమూవ్ చేయండి. ఒకసారి డిలీట్. గో టు WinSCP. ఓకే,
deleted. So all of you done this one up to now? Yes, sir. Okay. So next HTML templates అని మనం డిలీట్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మన సర్వర్ బ్రౌజ్ చేయండి ఒకసారి. Go to browser. Wait, Nagesh. Go to browser and take a new tab and paste it IP address. Paste the IP address. Enter. సో ఇందాక సర్వర్ 1 సర్వర్ 2 వచ్చింది కదండి, ఇప్పుడు ఎందుకు రాలేదు? సో డిలీట్. ఓకేనా? సో దాంట్లో ఉన్న కంటెంట్ అంటే HTML టెంప్లెట్స్ మనం డిలీట్ చేసాం. ఓకేనా? సో డిలీట్ ఎందుకు చేసాం? ఆల్రెడీ HTML టెంప్లెట్స్ మనం డిలీట్ చేసి వేరే HTML అంటే HTML టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మూవ్ చేయడానికి ఆల్రెడీ ఉన్న HTML ఉంటే దాంట్లో యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? సమ్ రాబ్యాక్ వస్తాయి. సో అందుకని ఏంటి మనం ఆ HTML టెంప్లెట్స్ మనం డిలీట్ చేసిన వల్ల ఇది రాలేదు. ఓకేనా? సో ఓపెన్ WinSCP. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఆ HTML టెంప్లెట్స్ రీప్లేస్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఫోల్డర్ మొత్తం కాకుండా విడిగా. ఓకేనా? దాంట్లో ఫైల్స్ అన్ని ఓపెన్ అయి ఉండాలి. డ్రాగ్ అండ్ డ్రాప్. ఎక్స్క్యూజ్ మీ సార్. టెల్ మీ వెంకటేష్. సార్ సారీ ఫర్ డిస్టర్బింగ్ సార్. ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసేసుకోవాలంటే ఈ కోర్స్ ని మీరు AWS అకౌంట్ తీసేస్తారా సార్? అవ్వదు, తీయరు. ఆ అకౌంట్ అలాగే ఉంటుంది. ఓకే సార్. అంటే ఇన్ఫార్మ్ చేద్దామని కోర్స్ నుండి విత్డ్రా అవుదాం అనుకుంటున్నాను సార్, అందుకని చెప్దామని. వై? కొంచెం క్లారిటీ లేదండి సార్, అర్థం కావట్లేదు. ఓకే. పాస్ట్ లెక్చర్స్ ఆ డ్రైవ్ లో అప్డేట్ చేసి కూడా చూసినా కానీ అంత క్లారిటీగా అర్థం కావట్లేదు సార్. ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్. ఓకే. సో విత్డ్రా అవుతున్నాం, దానికి అది ఇన్ఫార్మ్ చేయాల్సిన నీడ్ ఏమైనా ఉందా సార్? అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. So all of you done up to now? So yes or no? Okay. Yes sir, completed. సో ఇప్పుడు ఏం చేసాం మనం? మన లోకల్ డెస్క్టాప్ ఉన్న డౌన్లోడ్ చేసిన HTML టెంప్లెట్స్ ని రిమోట్ డెస్క్టాప్ కి మనం మూవ్ చేసాం, అంటే రిమోట్ సర్వర్ లోకి మనం మూవ్ చేసాం. సో ఓపెన్ బ్రౌజర్ and refresh it. So all of you got the output. So any doubts? Okay, no doubts sir.
Noted, sir. Okay. So if you have a doubt, ping me a chat box. Okay. So then after leave it. Okay. సార్ మన ఓన్ గా HTML లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ HTML ట్యాగ్స్ అనేది సేమ్ ఇందులో డ్రాగ్ చేస్తే ఎట్లా వస్తుందా సార్? యా షూర్ వస్తుంది. అంటే ఆ HTML లో ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ ఒకసారి మన HTML టెంప్లెట్స్ ఉంది కదా, అవును సార్. WinSCP ఓపెన్ చేయి ఒకసారి. వెయిట్ WinSCP. సో WinSCP లో మనం నువ్వు క్రియేట్ చేసిన దాంట్లో CSS ఫైల్స్, ఫాంట్స్, ఇమేజెస్ అన్ని ఉంటాయి. ఓకే, ఇందులో index.html అనేది కూడా ఉండాలి. ఓకేనా, సపరేట్ గా. సో అది ఫోల్డర్ లో ఉండకూడదు. సో అది ఫోల్డర్ లో ఉంటే యాక్సెస్ అవ్వదు. ఓకేనా, సో ఆ index.html అనేది ఒక ఫైల్ కింద ఉంటే నీకు అవుతుంది. ఓకేనా. ఓకే సార్. లబాబు ఎస్ సార్. క్లాస్ కంప్లీట్ అయిందా? ఎస్ సార్. So shall I start the recording session? Yes sir, sure sir, thank you.